సంయుక్తం నారసింహపదాం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధి. రామానుజ సత్కృష్టికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ మనం రామానుజని మొదలుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇతరాది వింశతిలో మొన్న 3 శ్లోకాలు చదువుకున్నాం. మొన్న 2 అయ్యాయి, వాళ్ళు 3 చదువుకున్నాం. వాచాయతీంద్ర మనసా వపుషా చ యుష్మత్ పాదారవిందయుగళం భజతాం గురూణాం పురాధినాథ కురు కేశముఖాద్య పుంసాం పాదానుచింతన పర సతతం భవేయం. యాదవ్ ప్రకాశులు రామాయణ దగ్గరికి రావడం, వారికి పూర్వాపరాలు మాట్లాడుకున్న తర్వాత వీరు శిష్యంగా రామానుజులు స్వీకరించడం, వారికి ఏమో పంచ సంస్కారాలు చేయడం, ఈ రకంగా వారు 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 మహావైష్ణవులే కాలక్షేపం చేయకుండా కాలము రాగా మోక్షమున పొందిరి. ఇక తర్వాత అంశము రంగనాథ విజయము. రామానుజులు శ్రీరంగమున నుండని కారణమున పెరియ పెరుమాళ్ళ అనబడు రంగనాథులు చిన్న పెరుమాళ్ళయ్యిరి. అంటే వారికి విచారం ఎక్కువ కదా, రామానుజుడు రాలేదని అది చెప్తున్నారు. జగదాచార్యుడు రామానుజు వచ్చి నన్ను చూడకయే వెళ్ళనే అని భక్తులతో అనగా వారు ఆళవందారులను జీవితముతో 8 దినములు ఉంచి ఉండవలసినది. ఆ లోపం మీదే కదా, దానిని అంగీకరించుట యుక్తం అని వారనిరి. రంగనాథుడప్పుడు సర్వేజన సుఖనోభవంతు అని ఉండవలన కదా, యోగ్య వస్తువును మీరే అనుభవించవలన, కావున రామానుజుని పంపుడు అని వరదలతో చెప్పగా వారు అత్యుత్తమ వస్తువు ఎన్ని దినములు అనుభవించినను చాలును అనిపించదు. అన్నము విసుగు పుట్టిన వానికి అంత్య దినములు సమీపించినట్లే కదా, రామానుజన్ వల్లనే నాకు గౌరవము, కావున పంపజాలను అన్నిరి. తర్వాత కొంతకాలమునకు యామునారులకు కుమారుడైన తిరువరంగ పెరుమాళ్ళ అరయర్వను వారు రంగనాథుని అభిమతమును అనుసరించి కాంచీపురికి వెళ్లి వరదరాజులను సేవించి ఉదత్తాళ్వార్లు పాడిన 95-96 పాసురములను తిరువాయిమొళి నుండి అర్ధానుసంధానమున దేవగానము చేసిరి. గానప్రియుడకు వరదరాజస్వామి అరయరును ఉద్దేశించి, మీ గానమునకు ముగ్ధుడనైతిని అయ్యా, మీకేమి కావాలనో కోరుడు అని చెప్పిరి. అంతా అరయర్లు గానము విని ఆనందించువారు మొదట అట్లే అన్నిదరు, పిమ్మట దేనినైనా అడిగినచో ముఖము త్రిప్పుకొందురు అనిరి. వరదలు నేనట్లు చేయి స్వామిని కాను అనినంత అరయర్లు విశ్వామిత్రుడు రాముని వలె రామానుజులను అడిగిరి. వరదరాజులు సమ్మతించి, రామానుజ, నేను వారికి గానము చే విచితుడనైతిని, నిన్ను వారికి సన్మానముగా నిశ్చితిని, వారి వెంట పొమ్ము అని ఉత్తర్వు ఇయ్యగా రామానుజులు వల్లే అనిరి. అరయర్లట్లు రామానుజులను సమ్మానముగా చేసుకొని బయలుదేరి రామానుజులు పూర్వం శ్రీరంగం నుండి కాంచీపురికి తండ్రి ఇంటికి కూతురు పోవునట్లుగా పరుగుడి వచ్చిరి. ఇప్పుడు అచట నుండి శ్రీరంగమునకు పోవునప్పుడు నిర్బంధము మీద అత్తవారింటికి పోవునట్లుగా తోచెను. కాన వారు దుఃఖించుచు అసుర నయనములతో తిరిగి తిరిగి చూచుచు వరదరాజును స్మరించుచు విడిచిపోవలసి వచ్చానే అనుకొనుచు వెండిరి. అరయర్లు ముందు పోచుండగా రామానుజులు వెంట వెండిరి. రంగనాథుడు వీరి రాక నెరిగి పెరియనంబి మున్ను వారిని పిలిచి, కోవెల నుండి సకల మర్యాదలతోనూ వైభవములతోనూ రామానుజులను పిలుచుకుని రండి, ముందు వెళ్ళుడు అని సెలవీయక పెరియనంబి అట్లే చేసిరి. రంగనాథులకు తృప్తి చాలలేదు. రంగనాథులకు తృప్తి చాలలేదు, తామే రామానుజులకు ఎదిరిపోయిరి. అదేమి, తానే స్వయముగా పోలేనా అన్న, స్వామి భక్తవత్సలుడు కదా, రామానుజులు వచ్చినా తనకు గౌరవం అన్నట్లు పోయెను. ఆయన రామానుజులు రాకుండానే వీరికి గౌరవం లేదా? అది కాదు, భక్తిని పెద్ద చేయవలనని అట్లు చేసిరి. రామానుజ వచ్చితివా, నేటి నుండి నాకు గౌరవమే అని స్వామి చెప్పగా వారికి భయము కలిగి పెరిగి నంబిని చూపి అంతయు పెద్దలదే అని చెప్పిరి. అంత నంబి, నేను పెద్దను కాను, నీవే పెద్ద, ఏలయనా పొలిగను పాశురమునకు
అభిచారము చేయుచు మంచి కాలము రాబోతున్నదని చెప్పబడినందున ఎవరో పుట్టబోచున్నారని ఆళ్వందార్లు యోచించిరి. అట్టి వారు వారేనని మేమనగా వారు కాదన్నరి. మహాపురుషుడవు నీవే అన్నిరి. రంగనాథుని మనస్సు నాకు కుదువ లేకుండా నడుచుకొనుచు ఇచ్చటనే ఉండుము అని చెప్పిరి. రామానుజులను శ్రీరంగముననే ఉండునట్లుగా నిశ్చయించుకొనిరి. స్త్రీకి పుక్త వయస్సు రాక మునుపు పుట్టినింటనే ఉండకూడను. ప్రౌఢయ్యై సంతానమును గని అత్తవారింటనే ఉండకూడను. రామానుజ స్థితియు అట్లే ఉండెను. రంగనాథులు రామానుజ సన్నిధి కార్యములు చెడి ఉన్నవి. నీ విచ్చటనే ఉండి మంచి ఏర్పాట్లు చేయవలను. నా సకల యోగక్షేమములు నీకు అప్పగించుతని. కోవిల బంధువులను కింద ఉంచుకొని నీవు పైన ఉండి విచారించుచుండము. కోవిల బంధువులను కింద ఉంచుకొని నీవు పైన ఉండి విచారించుచుండము. మహామతే 14 లోకములు ఇచ్చినను చూచుకొనగలవు అనిరి. ఆ కాలమున అకలంక భట్టనాళ్వారను రాజు శ్రీరంగమును పాలించుచుండెను. స్వామికి వారి పరిపాలనము తృప్తిగా లేకుండెను. రామానుజుల రాజుకు సదుపదేశం చేసి తమ శిష్యుని చేసుకొనిరి. ఇట్లా స్వామి ఆజ్ఞానుసారము ప్రధాన పురుషునిగా ఎన్నబడి సన్నిధి పరిపాలనలో ప్రవేశించి కోవలయందుండిన అయోగులను దండించి చెడియుండిన కార్యములను ఒక్కొక్కటిగా చక్కబెట్టిరి. అప్పుడచ్చట వైదికమైనను లౌకికమైనను రామానుజుల ఇష్ట ప్రకారమే జరుగుచుండెను. స్వామికిని రామానుజార్య దివ్యాజ్ఞయే. ఇప్పటికి రామానుజుల ఆజ్ఞాచక్రమే శ్రీరంగనాథుల సన్నిధిని ప్రవర్తిల్లుచున్నది. ప్రారంభమైన యతిరాజులకు వరదరాజులు జ్ఞాపకం వచ్చుచుండెను. రంగనాథుల పెరియ నంబి ఆజ్ఞలు వారికి సంఖ్యలుగా నుండెను. ఆజ్ఞాబద్ధులై పూరతాళ్వారు వారితో కాలక్షేపం చేయుచుండిరి. అతను విడిచి వచ్చినందుకు వారి ముఖము వాడి ఉండలేదు. రంగనాథుని ఆదరణ, గురినితో కలయిక, స్వామితో సల్లాపములు, ఊరు వారు చేయు ప్రీతి, వారు వారు కరివరదని మరచి శ్రీరంగమున ఉండునట్లు చేసినవి. ఇక్కడ ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఎంత బాధపడతారో అలాగే రంగనాథుడు నీ దగ్గరికి రావడానికి మంజు కూడా అంతే బాధపడ్డారు. కానీ పెళ్లి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్థిత ప్రజ్ఞత ఆ పిల్లకి వచ్చినంటే రామానుజులు కూడా వచ్చింది. ఇంకా అత్తవారందరూ కూడా చాలా బాగా చూసుకుంటే అసలు పుట్టింటిని అబ్బాయి మాకు ఎలా అవుతుందమ్మా ఇప్పుడు రాలేనమ్మా అని చెప్పినట్టు ఉంటుంది కదా. అలాగే నిశ్చింతగా రామానుజులు అక్కడ ఉన్నారు. అంటే భక్తునికి ఎంత లోబడి ఉంటారో పెరుమాళ్ళు ఆచార్యులు కూడా ఇక్కడ తెలుస్తోంది. జగదాచార్యుడు భవిష్యత్ ఆచార్యులు రాబోతున్నారు, నేను గొప్పవాడిని కాదు అనేటువంటి పెద్ద సంస్కారవంతులు ఆళ్వారుదారులు. స్వామి కూడా రామానుజులే నువ్వే చక్క పెట్టాలయ్యా, నువ్వు ఇంకా ఎన్ని ఇచ్చినా ఈ 14 లోకాలన్నీ ఇచ్చేసినా కూడా నువ్వు చూసుకోగలవు అనేటువంటి ఒక ఆ నమ్మకం ఆ శిష్యుని మీద ఆ భక్తుడి మీద రంగనాథుడికి కలిగింది. అలాంటి భక్తిని కనుక మనం స్వామి యందు భగవతత్వములు ఎందుకుంటే అంతటి ఆదరణ మనం కూడా పొందుతాము అని దీన్ని బట్టి తెలుస్తాం. తిరుమలకు ఈ రామానుజులు ఒక్కొక్కటి సంస్కరిస్తున్నారు. ఇప్పటికీ రామానుజార్య దివ్యాజ్ఞ వర్తతాం అద్వర్తతాం అన్నట్టుగా మనం చెప్పుకుంటాం కదా. అలాగా ఒక్కొక్కటి సంస్కారం చేసుకుంటూ వస్తున్నారు. అర్జుని తనకు శిష్యులుగా చేసుకున్నారు. అలాగే ఒక్కొక్కటిని సంస్కరిస్తున్నారు. కాళహస్తి నుండి తిరుమలకు రామానుజులు ఈ విధంగా శ్రీరంగం మఠంలో ఉండునప్పుడు పూర్వం వారు తిరుమల నంబి వద్దకు పంపిన వైష్ణవులు తిరిగి వచ్చిరి. వారు యతిరాజులతో, స్వామి మేమిచ్చటి నుండి పోయి తిరుమల నంబిని దర్శించితిమి, మీరు చెప్పినట్లు వారితో విన్నవించితిమి. అంత వారు తామొక్కరే పోయిన చాలదని మమ్మలను వారితో కాళహస్తికి పిలుచుకొని పోయి సువర్ణముఖి నది నుండి తీర్థము కొనిపోవు దారిలో మేము కూర్చుంటుమి. పరమశివుడైన గోవింద భట్టరు రుద్రాభిషేక జలమునకై బంగారు బిందెనెత్తుకొని ఆ మార్గమును వచ్చెను. వారిని, అబ్బాయి ఇటు రమ్మని తిరుమల నంబి పిలువగా ఎందుకని అతడు అడిగాను. నంబి, నీవు అనేక శాస్త్రములు చదివితివి, ఏమి పరత్వమో తెలిసి జ్ఞాన మార్గమున ఉండక
బిందెనెత్తుకొని సేవకుని వల్లే మలుగుట ఎందుకు అనిరి. ఓహో, ఇతను నన్ను పరివర్తన చేసి పిలుచుకొని పోటుకై వచ్చినాడు అని తలచనేమో. గోవింద భట్ట నవ్వుచూ వెడలిపోయేది అని వైష్ణవులు చెప్పగానే, మామ పోయినను కార్యము సఫలము కాలేదా అని రామానుజులండ్రి. అంతా వారు అతడు మాట్లాడిన కదా సరిదిద్దుట కాన మరొకసారి చూద్దాం అనిన నంబితో తిరుమలకు పోయితిమి. మరలా కొన్నాళ్లకు మేమందరము కాళహస్తికి వెళ్లి పూర్వపు స్థలముననే కూర్చుంటిమి. తిరుమల నంబి శిష్యులను ముందుంచుకొని కాలక్షేపం చెప్పుచుండిరి. గోవింద పట్టరు మునుపటి వలె చేత పిందుతో వచ్చిరి. శరీరమంతయు విభూతి పూసుకొని త్రిపుండ్రములు రుద్రాక్షలు ధరించి శివ పంచాక్షరి జపించుచు శివ దీక్ష కలవారై ఉండిరి. నంబి వారిని చూచి, ఓరి గోవింద అని పిలిచిరి. మారు రాలేదు. కొండవలే కదలింప కదలింపవలను కాలేదు కదలింపవలను కాలేదు. శివభక్తులలో ప్రశస్తుడకు బాణాసుని కంటే కనుడుగా నుండెను. ఇతని త్రిపుట కష్టము మాట్లాడడు అనుకొని నంబి ఆళ్వందార్ స్తోత్రంలోని స్వాభావిక నవధికాతిశయే శీతృత్వం అను శ్లోకంను వ్రాసిన ఒక తాళపత్రమును గోవింద భట్టరు తిరిగి వచ్చులోగా దారిలో వేసిరి. అది కాలికి తగిలినందున భట్టరు దాన్నెత్తి అది ఏమి ఉన్నదో అని చదివిరి. ఈ శ్లోకమును వినియే రామానుజులు మహాపూర్ణులచే ఆకర్షింపబడిరి. కనుకనే ఇది భట్టరు మనసును కూడా ఆకర్షింపగలుగునని నంబి భావించిరి. భట్టరు, బాబా, నీవు నాకు అవసరం లేదని పారవేసిరి. కానీ మరల తీసి మరల చదివి నంబి మొదలకు కూర్చుండిన వారిని చూసి, ఈ పత్రముపై ఇది రాసినది మీరేనా? అవును. ఎలా వ్రాసినారు? నీవు చూచుటకు. మీరే లెక్చర్కి వచ్చిదిరి? పాలు పిండు గోవును తోలుకొని పోవుటకై. ఓహో, నన్ను త్రిప్పుటకై వచ్చిదిరి, అందుకై దీన్ని వ్రాసితిరా? దీనితో నేను మారుదునా? నాకెన్ని శ్లోకములు రావు? అన్నయూ చూచే కదా ఇట్లయితిని. ఇప్పుడు ఆ స్థానమున శివుని ఉంచితిని. మీ చమత్కారములు నా ఎడ ఫలించవు. మీరు పోయి మీ ఊరు చేరుడు అని చెప్పి వెళ్ళిపోయేది. రెండవ మారు మాట్లాడిపోయాను. ఇంకను పక్వము కావలెను అని తలచిన నంబితో మేమును తిరుమల చేరితిమి. మూడవ మారు మేము తిరుమల నంబితో కాళహస్తి చేరితిమి. నంబి మునుపటి వలనే కాలక్షేపం చేయుచుండిరి. తిరువాయుమలి రెండవ పొద్దునందు 1, 2, 3 పాసములు చదివినాం. ఈలోగా గోవింద భట్టరు వచ్చి వినుచునే బెల్వ పత్రములకై చెట్టునెక్కి పంచాక్షరి జపించుచునే ఆలకించుచు పత్రములు వినుచు పిమ్మట అది కూడా మాని వినుచుండిరి. నంబియు యుక్తి ప్రయుక్తులతో వైష్ణవ దీక్షకు తగినట్లు ఇంపుగా ప్రవచనము చేయుచుండిరి. మేము వినుచు కూర్చుని ఉంటిమి. 4వ పాసరం ప్రారంభించి కేల ఇంకొకనికి పుష్పములు సకల ఇతర దేవతలను సకల చరాచర ప్రపంచమును గిల్లవలెను. సృష్టికర్తకు బ్రహ్మను నాభికమును సృష్టించిన దేవాది దేవుడైన ఆ స్వామికి మాత్రమే పుష్పములు సమర్పించవలెను, ఇతరులకు తగున అని నంబి వివరించిరి. తోడనే పట్టరు చెట్టు కొమ్మ నుండి కిందికి దిక్కి అంతవరకు పోసిన పుష్ప పత్రములు బుట్టను పారవేసి పరివెత్తి వచ్చి తిరుమల నంబి పాదముల పడి నన్ను అంగీకరించి మీతో పిలుచుకొని పొండు అని ప్రార్థించిరి. కాళహస్తి ప్రజలకి ఈ సంగతి తెలిసి, ఓహో, ఈ గట్టున కూర్చుండిన వీరు మోసగించి మా గోవిందని పిలుచుకొని పోవచ్చురని కలహంనకు వచ్చిరి. మేము వారిని పిలవలేదు. వాడే వచ్చదనంటున్నాడు. మీరు వీరిని పిలువుడు, వచ్చిన నుంచుకొండు అని నంబి చెప్పిరి. ఇన్ని నాళ్ళు ఇచ్చట ఉండి ఇన్ని ధర్మములు చెప్పి ఇప్పుడు విడిచిపోయేదవా? వీరు నీ మీద మత్తు మందు చల్లలేదు కదా? రమ్మని ప్రజలు పట్టరు చేయి పట్టి పిలువగా, ఓ కాళహస్తి జిల్లాగా, ఇక మీరు నన్ను తాకకుడు. మీకును నాకును సంబంధం వదిలినది. ఇది వరకు మీరును నేనును శైవులము, ఇప్పుడు అది వదిలినది. మీకు పరమశివుని సంబంధం ఇంకను అట్లే ఉండగా నాకు విష్ణు బాంధవ్యము మరలా ప్రాప్తించినందున
మీరు నేను వేర్వేరు అని భట్టరు చెప్పిరి. ఇట్లో కలహం జరుగుతుండగా కాళహస్తీశ్వరుడు అతని యందు ఆవేశించి, నేను అతనికి అట్టి బుద్ధినిచ్చితిని, అడ్డగించకుడు, వారిని పోనీయుడని చెప్పిరి. కానీ వారు సమాధాన పడక, అట్లయిన ఇతన్ని ఎందుకు మీ యొద్దకు పిలుచుకొని వచ్చితిరి అని అడిగిరి. చెప్పెదను. ఇతడు కాశీ క్షేత్రమునకు వెళ్ళినప్పుడు అతడిని ఉండవలనన్ను కోరిక కలుగగా ఆ ఊరు వదిలి రావాలని నేను సంకల్పించితిని. వీనికి భక్తి కలుగుటకై శివుడైననేమి విష్ణువైననేమి ఆ చోటు నుండి మనసు తిరగవలెనని అది చాలునని అట్లు చేసి తిని కాళహస్తికి పిలుచుకొని వచ్చి తిని. కానీ వీడు మనసున వైష్ణవుడుగానే ఉండెను. కావున వానిని వదలడు అని చెప్పెను. నంబియు సమయమున కాళహస్తీశ్వరుడు వచ్చి చెప్పనని సందేశించి గోవింద భట్టరుకు శివదీక్ష మాన్పించి పంచ సంస్కారములు చేసిరి. ఇప్పుడు అతడు మీకంటే వైష్ణవాగ్రేసరుడుగా దీక్షకొని ఉన్నాడు అని చెప్పగా విన్న రామానుజులకు ఆనందము కలిగెను. ఈ వార్త చెప్పిన ఆ వైష్ణవులకు శాలువులు కప్పి సత్కరించిరి. ఇంత విషయం అంతా అర్థమైపోతుంది. రామానుజులకి తన పింతల్ని కోడుకైనట్టు గోవింద భట్టరు కూడా అయ్యో ఈ వైష్ణవ సిద్ధాంతంలోకి వచ్చి ప్రచారం చేసి విశిష్టాద్వైత స్థాపనకు ప్రచారకర్తగా ఉంటే బాగుంటుంది అని రామానుజుల సంకల్పం. ఆయన యొక్క సంకల్పం ప్రకారం ఈయన్ని తీసుకురావడానికి ఎన్నో రకాల ఇదిగా ప్రవీణమ్మ గారిని పంపించారు. ఇవన్నీ దీంట్లో అంటే మరి ఎందుకు అంటే ఎవరి మతాన్ని బట్టి వారు ఆ ఆరాధన స్వీయ మత ఆరాధన చేసుకుంటూ ఇతర మతాలన్నింటినీ కూడా ఆదరణతో చూడమన్నదే మన సిద్ధాంతం. అంతేగాని ఇతరులు నిరసించమని ఎక్కడా లేదు. స్వీయ మతాన్ని స్వీయ ఆశ్రమ ధర్మాన్ని ఎవరి వర్ణాశ్రమ ధర్మాన్ని వాటి పాటిస్తూ ఇతర మతాలను కూడా పాటించండి. అర్చన మాత్రం దీని ప్రకారం చేయండి అనేదే పెద్దల యొక్క శుద్ధి. పెద్దలు ఎలా చేశారో అలాగా ఆధారపడే మనం కూడా పాటించడం అనేది తగినది. దీనికి కాళహస్తీశ్వరుడు చెప్పిన సమాధానం కూడా మనం విన్నాం. ఎందుకు మరి అయితే ఎందుకైనా నిన్నాళ్ళు నీ దగ్గరికి పిలిపించి నీ శివలింగాన్ని ఆయనకి దొరికేట్ చేసి ఈ సాక్షాత్ శివుడుగానే ఆయన ఉండేటట్టుగా చేసి ఇన్ని ఎందుకు చేసావంటే చూడండి, వేదాల్లో కూడా కోరికను తీరడానికి ఎన్నో రకాలైనటువంటి అదే ఆ ప్రశ్న ఇప్పటికి కూడా అలా నడుస్తుంది. ఎందుకైతే ఇవన్నీ అంటే పిల్లాడిని చూడండి మంచి మార్గంలో నడపడానికి వాడు ఏది కోరుకుంటే అది ఇస్తున్నట్టుగా ఇస్తూ ఇస్తూ దాంట్లో ఉండేటువంటి దోషాలను వాడికి తెలుసుకున్నట్టుగా చేస్తూ మళ్ళీ మంచి పని వైపు, మంచి ఆహారం వైపు, మంచి నడవడి వైపు తల్లిదండ్రులు మార్గంలోకి మరల్చుకుంటున్నట్టే భగవంతుడు కూడా ఈ రకంగా చేస్తాడు. ఎలా అసలు వాడికి భక్తి అంటూ ఏర్పడి ఏదో ఒక రకంగా ఉంటే అప్పుడు అందుకని కాళహస్తిలో కొన్నాళ్ళు ఉండాలి అనుకున్నాడు, అందుకని ఉంచాను. కానీ మనస్సు నర్నరాల్లో ఆయన వైష్ణవుడుగా పుట్టినందుకు దాంట్లోనే ఉన్నది అనేది పైకి ఎవరికి తెలీదు. ఆయన ఇంత సిద్ధాంత ప్రవృత్త అయ్యాడు కదా ద్వైతంలో. కానీ స్వామికి తెలుసు కనుక ఈయన మళ్ళీ పూర్వ దాంట్లోకే పంపించాడు కాళహస్తీశ్వరుడు. ఇహ విద్యాకాంక్ష ఇవన్నీ కూడా ఆ ప్రేణమ్మ గారు శిష్యుడు అందరూ రామానుజులకు చెప్తే వారు సంతోషించి వారిని స్వీకరించారు. ఎతిరాజులు ఒకనాడు విద్యాకాంక్ష గురించి చెప్తున్నాం. ఎతిరాజులు ఒకనాడు ప్రేణమ్మ వద్ద కేగి నమస్కరించి, మీరు మధురాంతకమునను కాంచీపురి అందును నాకు ఉపదేశించిరి. అంత మాత్రమును చాలునా? ఇంకను వేదాంత రహస్యమును ఉపదేశింపుడు. రంగనాథుని యోగక్షేమములకు తమ వలననే ఏర్పడుతుంది. తమ పాద దాస్యము చేతనే నాకు అవకాశం లభించింది అని విన్నవించిరి. పెరియనంబి తనకు యామనులు ఉపదేశించి ఉండిన ద్వయ మంత్రార్థము రామానుజులకు వివరించి, ఇతిరాజా, నేను ఈ అర్థములను నా కుమారునకు వివరించలేదు. నా గుడ్డిని వద్ద ఆర్జించిన సొత్తు మీకు అప్పగించదని నీవు దీనిని నా పుత్రునకు చెప్పుము అని తన కుమారుడు పుండరీకాక్షుని రామానుజులకు శిష్యునిగా చేసింది. ప్రియనంబి, ఇతిరాజా, ఏమియో చదివి విని గ్రహించిన చాలదు. విద్యందు కాంక్ష నిత్య నూతనముగా ఉండవలెను. కోశి పూర్ణులు అను మరి యొక్క పెద్దలున్నారు. వారి అంతా తిరుమంత్ర చర్మ శ్లోకములను తెలుసుకొనుము. ఆ భాగములందు
వారు బహు సమర్థులు, బహుముఖ బహుబాగుగా చెప్పగలరు. ఆ అర్థములను నీవు గ్రహించవలెను. భ్రమరము విరుల నుండి మకరందమును వలె విద్య గ్రహింపవలను. ఎచ్చటచ్చట ఏమేమి విద్యలుండునో అచ్చటచ్చట వాణిని గ్రహింపుమని శిష్యుని పంపుట గురుధర్మము అని పంపిరి. ఇతిరాజులను మహాపూర్ణుల ఆజ్ఞ కొని గోష్ఠీ పూర్ణుల వద్దకేకి నమస్కరించి నిలచిరి. ఎందుకు వచ్చితివి? తిరుమంత్ర చర్మ శ్లోకార్థములను నాకు ఉపదేశింప కోరుచున్నాను. అందు నిమిత్తము వచ్చి తిని. నీ పేరేమి? నన్ను యతిరాజు అందురు. నీవు వాణ్ణిగా ఎరుగ తగవు. నీవు వాణిని ఎరుగ తగవు. అప్పటికి నీ యతిరాజులు పోకుండా అట్లే నిలువనేలను పొమ్ము అని గోష్ఠీ పూర్ణులు అనిరి. యతిరాజులు మరలిపోయి మహాపూర్ణులతో జరిగినది చెప్పిరి. ప్రార్థించి అడుగరాదా? ప్రార్థించినను పొమ్మనిరి. పోనిమ్ము, పెద్దలు కదా, మరి 4 దినములు ఆగి వెళ్ళము. ఆ మంత్రార్థమునకుండు గౌరవం మెట్టిదని తెలుపుటకు అని ఉందురు. వారట్లు పొమ్మనిరి. నా గతి ఏమని తలచి యతిరాజులు నిద్రాహారములు మాని కృషించిరి. శ్రీరంగనాథులు తమ యోగక్షేమములు చూచువానికి దుఃఖము కలిగనే అని తలంచిరి. ఇంతలో స్వామి ఉత్సవములు వచ్చను. ఆ వేడుకలు తిలకించుటకు గోష్ఠీ పూర్ణులు రాగా శ్రీరంగనాథులు, గోష్ఠీ పూర్ణ, మహాప్రాజ్ఞ, మన యతిరాజుకు రహస్యార్థములు చెప్పరాదా? నాతో చేరి ఉండువాడు బుద్ధిమంతుడు అనిది. గోష్ఠీ పూర్ణులు వీనికి రంగనాథానుగ్రహము కలిగి ఉన్నదని సంతోషించి, స్వామి, గోష్ఠీ పూర్ణులు అంటే తిరుకోటియూరు నంబి ఉండువాడు బుద్ధిమంతుడు అనేది. గోష్ఠీ పూర్ణులు వీనికి రంగనాథ అనుగ్రహము కలిగి ఉన్నదని సంతోషించి, స్వామి, విషయమేమో పెద్దది కదా, సమయం చూచి చెప్పవలను లెండు అని చెప్పి ఎదురాజులు చూచి చెప్పెదను రమ్ము అనిరి. రంగనాథుల ఆజ్ఞచే గోష్ఠీ పూర్ణులు అంగీకరించినందులకు ఆనందించిన రామానుజులు వారి వద్దకు తిరిగి వెళ్ళిరి. నమస్కరించిరి. స్వామి చెప్పిరి, అది అట్లుండనిమ్ము. ఆయనను ఉపదేశము స్వామికా నీకు యోగ్యత లేదని కాదు అని నంబి అనిరి. రామానుజులు తిరిగి వెళ్ళిరి. ఇట్లు 17 పర్యాయములు నంబి వద్దకు వెళ్ళియు ఉపదేశము పొందజాలరైరి. మంత్రార్థం పొంది యోగ్యత తనకు కలగకపోయెను. యోగ్యుడనని వారెప్పుడు చెప్పుదురో కదా అని చింతతో రామానుజులు కాలక్షేపములు, తదయారాధనలు, మాటలు, ఆహారాదులు మాని పరితపించుతుండేరి. తిరుక్కోటియూరు నుండి ఒక వైష్ణవుడు శ్రీరంగమునకు వచ్చి యోగక్షేమం అడుగగా, అయ్యో, నేనేమి యతిరాజును, ఇన్ని పర్యాయములు తిరిగి తిని, కానీ ఉపదేశమునకు యోగ్యుడను కాకపోయి తిని, ఇట్లు కాలము గడుపుచున్నాను. ఉండి ప్రయోజనమేమి? నాకిక ప్రాయోపవేశమే మిగిలినది అని యతిరాజులు అనిరి. ఆ వైష్ణవ స్వామి తిరిగి వెళ్ళి తిరుక్కోటియూరు నంబిని చూచి, యతిరాజులు మహానుభావులు సంకటపడుచున్నారు. ఇది ఏమి అన్యాయము? వారికి ఉపదేశించరాదా? తపస్సు చేసినను అట్టి శిష్యుడు లభించునా? వారికి ఉపదేశించరాదా? తపస్సు చేసినను అట్టి శిష్యుడు లభించునా అని రామానుజుల మనోవ్యధను తెలియజేసిరి. గోష్ఠీ పూర్ణులంతా, ఓహో, అంత శ్రద్ధతోనున్నాడా? శాంత శమధమాదులు కలవాడు, వరదరాజునొద్ద సన్యాసము గైకొన్నవాడు, పెరియ నంబి శిష్యుడు, పైగా ఆదిశేషుడు. రంగనాథుల చెప్పినను నేను అతనికి ఉపదేశింపలేదు. 17 పర్యాయములు తిప్పితిని. అప్పటికి నీ కోపము తెచ్చుకొనక తనకు యోగ్యత లేదని తలంచుచున్నాడని తలచి తన శిష్యునికొకరిని పిలిచి యతిరాజును పిలుచుకొని రమ్మని పంపిరి. అతడును పోయి, యతిరాజా, తిరుక్కోటియూరు నంబి పంపిరి. మంత్రార్థ చరమ శ్లోకములు ఉపదేశించును. ఇది పెద్ద సంగతి కావున నీ శిష్య కూటమితో గాక దండ పవిత్రములతో ఒక్కడవే రమ్ము అనగా, అట్లే చేసేదని. నా భాగ్యము, నాకు ఉపదేశింపవలనని వారికి తోచినది రంగనాథుని కటాక్షము అని వచ్చిన ఆ స్వామిని పంపి యతిరాజులు స్వామి సన్నిధికి పోయి, స్వామి, మీరు తిరుక్కోటియూరు నంబికి నన్ను గూర్చి చెప్పి ఉంటిరే, అది ఫలించినది అని విన్నవించిరి. స్వామియు, యతిరాజా, పరీక్షించే శిష్యునకు ఉపదేశింపవలన నియమమును బట్టి నేను చెప్పినను అతడట్లు పరీక్షించెను. ఇప్పుడు వెళ్ళము అనగా రామానుజులు
முதலியாண்டான் புறத்தாழ்வார்லతో తిరుక్కోటియూరు పోయి నంబికి ప్రణమిల్లిరి. అంత నంబి రామానుజ నేను శిష్యుని పంపించి తిని వచ్చనా ఆయన చెప్పగానే వచ్చి తిని. నేను నిన్ను 18 పర్యాయం తిప్పిదిని కదా, నిన్ను బాధించి తినా అయిననేమి చివరకు ఉపదేశించునంటిరి కదా. ఆనందమైంది. పూర్వం ఒక గురువు విద్యాగంధమంటని శిష్యునొకని నిత్యము భగవంతుని పూజింపుమని చెప్పగా వాడును శ్రద్ధాభక్తులతో ధూప దీప నైవేద్యములిడి దైవారాధన చేయుచుండెను. భగవంతుడు వచ్చి ఆరగించి పోచుండుట ఎరుగక తాను పెట్టిన నైవేద్యం మాయమగుచున్నదాన్ని తోటి శిష్యులతో చెప్పసాగాను. వారతన్ని గేలి చేసిరి. తుదకి సంగతి గురువునకు తెలిసి శిష్యుని పిలిచి నాకు భగవద్ దర్శనము చేయింపుమనగా వారు స్వామిని అడిగి చెప్పేది నన్ను. మన్నాడు స్వామి స్వయంగా ఆరగించవచ్చినప్పుడు వాడు పదములపై పడి గురిని కోరిక విన్నవించెను. స్వామి వానికొక కొంత దూరమున గల చింత చెట్టు నొద్దకు పిలుచుకొని పోయి దాన్ని చూపి దీని ఎందు ఎన్ని ఆకులు కలవో అన్ని వేల జన్మల తరువాత నీ గురువునకు నా దర్శనమిచ్చేతను అనగా వాడు ఏడ్చుచు గురువు వద్దకు వచ్చెను. నాయన స్వామి ఏమన్నను ఏడ్చుకుంటి వేళ అని గురువు అడిగాను. వాడు గురువును తనతో పిలుచుకొని పోయి ఆ పెద్ద చింత చెట్టును చూపి మరల ఏడవసాగిన. సంగతి ఏమి అని గురువు ప్రశ్నించగా వాడు స్వామి చెప్పినదంతేనూ చెప్పాను. అంత ఆ గురువు సంతోషంతో గంతులు వేయచ్చు నాట్యం చేయసాగిన. శిష్యునికి ఏమయో బాధపడక అయ్యా నేను ఇది విని దుఃఖించుచున్నాను, మీరు ఆనందం పట్టలేకున్నారేమి అనగా ఆ గురువు అనేక జన్మలు గడిచిన పిదపనైనను సద్గతి కలదు కదా, సర్వము వాసుదేవుడేనని తెలిసి తన్ను ఆశ్రయించు పుణ్యాత్ముడు అరుదు అని భగవానుడు గీతయందు చెప్పాను. ఆ స్థితి నాకు ఎన్ని జన్మల తర్వాతనైనను కలుగునని సంతోషించుచున్నాను నేను. అట్లే 18 పర్యాయములు తిరిగినను చివరకు ఉపదేశించునంటిటని యతిరాజులు ఆనందించిరి. నంబి యతిరాజా నేను చెప్పినదేమి నువ్వు చేసినదేమి, మీరు ఆజ్ఞాపించినట్లే వచ్చింది కదా, నీవట్లు రాలేదు. ఒక్కనినే రమ్మనింటిని కదా, రమ్మంటిని కదా. మీ శిష్యుడు చెప్పినట్లే వచ్చితిని, వాడిని అడుగుడు వినుము. వాడు నిన్ను దండ పవిత్రములతో రమ్మంటిని అనుచున్నాడు. అయినను నీవిట్లేలా వచ్చితివి? మీరు చెప్పిన దండ పవిత్రములు నిత్యోపయోగములు కావు, అవి మాట్లాడు. నాకు వీరిరువురిలో ఒకరు దండము మరి ఒకడు పవిత్రము కావున మీ ఆజ్ఞానుసారము దండ పవిత్రములతోనే వచ్చితిని. యతి దండ పవిత్రముల వలె వీరిని వదలను. వీరెవరో దండమెవరు పవిత్రమెవరు? వీరిరువురో దండమెవరు పవిత్రమెవరు? ఇందు కూరతాళ్వార్లు సాధువు విరక్తుడు, మిగుల అనుకోకలవాడు కాన పవిత్రము. మొదలి అండాన్ గడుసువాడు చిన్నవాడు, ఇంకను విద్యా మతము వదలనివాడు, వాదములు చేయుచుండును. తన్నిమిత్తము వచ్చువారిని వాదమును అణచి పంపుటకు నిలిపియున్నందున అతడు దండము. అంత తిరుక్కోటియూరు నంబి సంతసించి మంచి ముహూర్తమునందు ప్రణవాద్యము నమో మధ్యం నారాయణ పదం యదా తిరుమంత్రాక్షరం విద్య సర్వసిద్ధికరం సదా క్షూణాం సదా జప్యం భుక్తి ముక్తి ఫలప్రదం వైష్ణవానం సదా జప్యం భక్తి జ్ఞాన ప్రవర్తనం అని అన్నట్లుగా 8 అక్షరములను ఆది మధ్యాంతములందు 3 పదములను కలిగి సదా జపించు వారికి సర్వ ఫలములనిచ్చు తిరుమంత్రమును ఉపదేశించిరి. అట్లు తిరుమంత్రమును పొంది యతిరాజు ఇట్లు తలచిరి. నేను ఆదిశేషుడను, సకల విద్యా ప్రవీణుడను, ఇదివరలో వరదరాజునంత వినిన వాడను. నాకే ఈ మంత్రం లభించుట ఇంత కష్టముగాక ఎల్లవారి గతి ఏమి, ఎల్లరు తరించుడు కదా పరమావధి అన్నారు. చూడండి, ఇంట్లో ముఖ్యమైన ఏంటంటే ఒక ఎవరినో ఏదైనా నేర్పమని అడుగుతాం, వాళ్ళు అలాగే చూద్దాం అంటారు. అనేసరికల్లా మనకు వాళ్ళ మీద చాలా కినుక ఏర్పడుతుంది.
నేను అడిగాను కదా కొంచెం చెప్పొచ్చు కదా, వాళ్ళకి ఏదో వాడిని చెడు భావంతో చూస్తాం మనం. అది చాలా తప్పు. ఏదైనా ఒక మంచి విషయం ఉంటే పెద్దలు కాస్త ఆలోచించి దాని ఎందు మనకి కలిగినటువంటి ఉన్నటువంటి ఆ అనురక్తి ఉందా, ఆ ఆర్తి ఉందా లేదా, దాన్ని ఊరికే అందరూ చెప్పుకున్నారు కనుక మనం కూడా చెప్పుకుందాం అని వస్తున్నారా, లేదా ఆ విషయ పరిగ్రహణం వీళ్ళకి ఉందా, అసలు వీళ్ళు ఒక ఆ దృష్టిలో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా పరీక్ష చేస్తారు గురువులు. ఆ గురువు గారు కూడా అలాగే ఈ రామాంజల్ని మళ్ళీ మళ్ళీ రమ్మనడం తిప్పుకోవడం అన్ని నువ్వు ఒక్కడివే రానైనా అంతే పురతాళమని వీరిని కూడా పక్కన పెట్టుకొని రావడము చేశారు. దానికి కూడా స్వామి ఒప్పుకొని ఆ గురువు గారు ఈయనకి తిరుమంత్రార్థం అంతా కూడా ఆ ద్వైమంత్రం వారు అదివరకే నేర్చుకున్నారు కనుక ఇప్పుడు తిరుమంత్రము చర్మ శ్లోకాన్ని వీరికి అనుగ్రహించారు. చేశాక ఈయనేమో అప్పుడు అనుకుంటున్నారు, అన్ని నేర్చుకున్న తర్వాత ఏదైనా ఒక మంచి విషయం ఉంటే మంచి వస్తువు ఉంటే అందరితో పంచుకొని అనుభవించాలి. అది పెద్దల యొక్క సొత్తు గల. అయ్యో, ఇంత ఇది నేర్చుకోవడానికే వెళ్ళడానికే 4 గారు తీసుకున్నారు, ఈ విషయమో ఇంత క్లిష్టతరంగా ఉంది, పైగా క్లిష్టమైన మహాభోగ్యమైనది పవిత్రమైనది, ఏం చేయాలి, అయ్యో నేను ఒక్కడినే అనుభవించడమా, నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచం, స్వామి యొక్క పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత నేను శేషుగా ఉన్న నేను ఈ భూలోకంలోకి వచ్చాను అందరినీ ఉద్ధరింప చేయడానికి. మరి నాకు ఇంకా అందరినీ తరింప చేయాలి కదా, అదే కదా నాకు ఆ అంతిమ లక్ష్యము అని ఆలోచిస్తున్నారు. ఇతరాదులు ఆ మర్నాడు తిరునాళ్ళ సందర్భమున నృసింహస్వామి ఆ గుడి వద్ద చేరిన భక్తానీకమును చూచి గోపురమెక్కి, ఓ భక్త వైష్ణవులారా, మీరెల్లరూ తరించు మంత్రమును చెప్పెదను, రండి రండి అని వారిని పిలిచి తిరుమంత్రమును వారికి వెదజల్లిరి. సర్వులను తరింప చేయుట వారి అభిమతం. అట్లే మంత్రమును అందరికీ అందచేసినట్లు తెలుసుకొని తిరుకోటియూరు నంబి రామాంజులను పిలిపించిరి. యతిరాజా, మంత్రమును వెల్లడి పరిచితివా? అవును, వెల్లడించితిని. నేను వలదని చెప్పితిని కదా. గురునాజ్ఞ మీరు మీరు వానికేమి ఫలమో తెలియను కదా. నీకు నరకము కలగదా? ఇంత తెగించి చెప్పనేలను స్వామి. గురువాజ్ఞ మీరినందున నేనొక్కడను నరకమున పడుదును, ఎందరో పరమపదమునకు ఎక్కుదురు కదా. కావున నేనొక్కడను నరకం అనుభవించిన ఏమని అందరికి నీ వెల్లడించుతుంది. ఆహా, ఎంత చదివితివి, ఎన్ని మంత్రార్థములు ఎరింగితిని, ఆహా ఎంత చదివితిని, ఎన్ని మంత్రార్థములు ఎరిగితిని, ఎంత వయస్సు చెల్లినది, ఈ మంత్రమును వెలుపుచ్చరాదని సర్వులు నరకమున పడిన నేమని ఉపేక్షించితని. నీవు 18 పర్యాయములు తిరిగి శ్రమ పడితివే, ఎల్లవారికి లభించుట దుర్లభం. నేను చెడిన నేమని తలచి ఎల్లవారికి నీ వెదజల్లితివి. నాథా, ఎంబెరుమానార్, నా స్వామి, మంగళం పరమ పాడుతుందండి. సమృద్ధిలో నీకెంత అభినివేశము, నేనా గురువును, నీవే జగద్గురువు అని ఆయన్ని శ్లాఘించారు గురువుగారు. మిగతా విషయం రేపు చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయగుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.